యూజువల్‌గా రెగ్యులర్‌గా ఎవరైతే డ్రింక్స్ తీసుకుంటారో వాళ్ళకు లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. దానివల్ల సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. 1000 సంవత్సరాల క్రితమే షేక్స్‌పియర్ చెప్పాడు. ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్ బట్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అని. బాగా ఆల్కహాల్ తాగితే వచ్చే నష్టం అది. ఇకపోతే డ్రింక్స్ తీసుకున్నప్పుడు విచక్షణ కోల్పోతారు. అందుకనే చాలా క్రైమ్స్‌లో మనం పేపర్‌లో చదవచ్చు. ఫలానా మర్డర్ జరిగే ముందు వాళ్ళు కళ్ళు తాగిపోయి చేశారు. లేదా డ్రింక్స్ తీసుకొని చేశారు. లేదా ఫలానా రేప్ కన్నా ముందు వాళ్ళు ఇక్కడ ఈ కళ్ళు బయటకులో కూర్చొని తాగారు. ఇట్లాంటి కళ్ళు గానీ, డ్రింక్స్ గానీ, మోడర్న్ డ్రింక్స్ గానీ, డ్రగ్స్ గానీ మనిషికి విచక్షణ ఈ పని చేయడం వల్ల లాభమా? నష్టమా? దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది పోతాయి. ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్‌లో ఒక్కొక్కసారి అమ్మాయిలకు వాళ్ళు న్యాచురల్ సెక్స్ కాకుండా అన్‌న్యాచురల్ సెక్స్ చేస్తారు. ఏనస్‌లో పెట్టారనుకోండి. ఏనస్ స్ఫింక్టర్ చాలా టైట్‌గా ఉంటుంది. భగవంతుడు దాన్ని ఎగ్జిట్‌గా డిజైన్ చేశాడు. నాట్ ఫర్ ఎంట్రీ. నోరు ఎంట్రీ, ఏనస్ ఎగ్జిట్. దాంట్లో గనుక వీళ్ళు చాలా ఫోర్సిబుల్‌గా వీళ్ళ పెనిస్ పెడితే ఒక్కోసారి ఆ స్ఫింక్టర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకు కంట్రోల్ పోతుంది. వాళ్ళకు మనము టాయిలెట్ వెళ్ళాలనుకున్నప్పుడు టాయిలెట్ దాకా వెళ్ళి కూర్చొని అంతా రెడీ అయినప్పుడే అది ఓపెన్ అవుతుంది. భగవంతుడి సృష్టి చాలా గొప్పది. తర్వాత మనం ఒకసారి వెళ్దాము అయిపోయింది అని అనుకున్న తర్వాత అది మూసుకుపోతుంది. అందులోంచి రాదు. కానీ ఈ స్ఫింక్టర్ డ్యామేజ్ అయిన వాళ్ళకు కంట్రోల్ పోయి వాళ్ళ బట్టలు డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ కొద్ది మొత్తంలో తీసుకుంటే పెద్ద నష్టం లేదు. తీసుకోకుండా ఉండడం మంచిది. ఆల్కహాల్ కానీ, సిగరెట్లు కానీ ఇవేం మంచిది కాదు. ఒకవేళ తీసుకోవాల్సి అనుకుంటే కొద్ది మొత్తంలో తీసుకోవాలి. హెవీగా తీసుకోవడం వల్ల కొద్దిమంది మరీ ఎక్కువ తాగేస్తే ఏంటంటే పడుకొని పోతారు. దే కెనాట్ పర్ఫార్మ్ ఇట్. బాగా తాగితే వాడు గురకబెట్టి నిద్రపోతాడు. ఈ అమ్మాయికి ఫస్ట్ నైట్ కాదు కదా, అది చిరాకు నైట్ అవుతుంది. కనుక చాలా కొద్ది మొత్తంలో తీసుకోవడం అనేది ఐడియల్. ఎందుకు కొంతవరకు వాస్తవమే. ఇది హాఫ్ ట్రూత్స్ అంటారు. సామాన్యంగా ఇందాక నేను చెప్పిన కూడా ఇన్హిబిషన్స్ పోతాయి. సామాన్యంగా శృంగారంలో ఏంటి అంటే మగవాళ్ళకు కూడా తమ ప్యాంటు విడవడానికి కానీ, బట్టలు విడవడానికి కానీ, షర్ట్ విడవడానికి కానీ కొంత మొహమాటం ఉంటుంది. ఈవెన్ భార్య దగ్గర కూడా ఫస్ట్ ఫ్యూ ఎన్‌కౌంటర్స్‌లో. సో, అట్లాంటి ఇన్హిబిషన్స్ మగపిల్లలకు వెళ్ళిపోతాయి. అట్లాగే ఆడపిల్లలు కూడా అవుతాయి. ఈ కాలంలో మగాళ్ళే తాగుతారని ఏం లేదు. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. సో, ఇన్హిబిషన్స్ తగ్గడం వల్ల వాళ్ళు దే కెన్ ఎంజాయ్ బెటర్. బట్ వితిన్ లిమిట్స్. ఎక్కువ తాగినప్పుడు ఎక్కువ సార్లు వాంతులు అవ్వడము, లేదా నిద్రపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. కనుక చాలా మినిమమ్ యూసేజ్ చేసుకోవడం మంచిది. నా సజెషన్ అయితే ఆల్కహాల్ లేకుండా పోయినప్పుడు వచ్చే ఎంజాయ్‌మెంట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి చేతులు వణికాయనుకోండి. ఇట్స్ ఎ హ్యాపీ మెమరీ. అంతేగాని అక్కడ పోయినప్పుడు వీడేదో బట్టలన్నీ ఇచ్చేసి గొప్పగా చేస్తా అనుకోవడం వల్ల కన్నా కూడా వీడికి ఉన్న ఇన్హిబిషన్స్ అమ్మాయి కూడా ఎంజాయ్ చేయొచ్చు. 10 ఏళ్ల అయిన తర్వాత నువ్వు ఆ రోజు ఫస్ట్ నైట్ నాడు నీ షర్ట్ విప్పుకోవడానికి నీకు 10 నిమిషాలు పట్టింది. నీకు బటన్స్ తీసుకోవడానికి చేతులు వణికినాయి అని చెప్పిందనుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. అది అప్పుడు 6 నిమిషానికి మనకు ఇబ్బంది అనిపించినా ఉంటాయి. కళ్ళు తాగితే డ్రింక్స్ తీసుకుంటే ఈ మెమరీస్ ఏమీ ఉండవు. సో, డ్రగ్స్ అయినా, ఆల్కహాల్ అయినా మంచిది కాదు. ఎస్పెషల్లీ హెల్త్ పరంగా మంచిది కాదు. సైకలాజికల్ పరంగా కూడా మంచిది కాదు. ఇందాక నేను చెప్పినాను కదా, కొన్ని మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్‌ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాం డ్రింక్స్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు మన అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్స్ తీసుకున్నామనుకోండి, మనం పోయి రమ్మనగానే అమ్మాయి కూడా ఓపెన్‌గా బట్టలు తీసేసిందనుకోండి, దాంట్లో ఉండదు. కొంచెం ఆమె బెట్ చేయడము, మనం కొంచెం రిక్వెస్ట్ చేయడము కొంత జరిగిందనుకోండి, ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. శృంగారం అనేది మనం చేయడానికి చాలా ఏళ్ళు ఉంటుంది. కానీ ఆ మెమరీస్ మళ్ళీ రావు. ఇప్పుడు ఫస్ట్ నైట్ లైఫ్‌లో ఒకటేసారి వస్తుంది ఆ పర్టిక్యులర్ కపుల్. కావాలంటే ఈ అమ్మాయికి అబ్బాయిలు చాలామంది ఉండొచ్చు. ఆ అబ్బాయికి కూడా చాలామంది అమ్మాయిలు ఫస్ట్ నైట్ చేయొచ్చు. కానీ ఆ పర్టిక్యులర్ కపుల్‌కి మాత్రం ఒకటే ఫస్ట్ నైట్ ఉంటుంది జీవితంలో. సో, ఆ ఫస్ట్ నైట్‌ని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ నైట్‌ని టచ్‌ని ఎంజాయ్ చేయండి. ఏదో హడావిడిగా పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా మగవాళ్ళంగం అందులో పెట్టాలని అనుకోకండి. ఫస్ట్ 2, 3 డేస్‌లో కాకపోవచ్చు. కాకపోతే కూడా వాడు మగవాడు కాదు అని ఫీలింగ్ రావద్దు. అతను కూడా నేను తక్కువ ఉన్నా అనే ఫీలింగ్ తెచ్చుకోవద్దు. స్లోగా ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోయి వస్తుంది. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్‌ను ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ, శృంగారం గురించి కానీ, మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. తర్వాత ఈ ఛానల్‌కు మీకేమైనా డౌట్స్ ఉంటే రాయండి. కామెంట్స్ రూపంలో రాయండి, లేదా క్వెషన్స్ రూపంలో రాయండి. యాంకర్స్ దాన్ని క్వెషన్‌గా మలిచి అడుగుతారు. మీ ప్రైవసీ బయటికి రాకుండా చూస్తారు. ఈ ఛానల్‌ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్‌కే కాదు, సొసైటీలో ఉన్నటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలుంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.